హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. మా పెద్ద పాప బర్త్డే ఎలా అయ్యింది, ఇంక సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇంకా వచ్చిన పిల్లలందరికీ కూడా నేను డిన్నర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బయట నుంచి ఏం తెప్పియట్లేదు. అలానే నైట్ టైం కదా, బిర్యానీలు అవి ఇవి అయితే అంతగా మంచిది కాదనేసి సింపుల్గా ఇంకా చికెన్ గ్రేవీ లాగా చేసి ఇంకా బగారన్నం చేద్దాం అనుకుని ఇంక స్టార్ట్ చేశాను. ఇంకా ఉదయాన్నే పిల్లలు స్కూల్కి పంపించడం, ఇంట్లో పనులు, లంచ్ అన్నీ అయిపోయాయనమాట. లంచ్ అయిపోయిన తర్వాత 2 o'clock స్టార్ట్ చేశాను. మళ్ళీ పిల్లలు వచ్చేలోపు వంట మొత్తం ఫినిష్ చేసేయాలి, లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత చేయాలంటే పని అవ్వదు అనమాట. స్కూల్ నుంచి వస్తారు, స్నాక్స్ ఇవ్వడం, ఇంకా వాళ్ళ పని ఉంటుంది కదా, మళ్ళీ మధ్యలో వాళ్ళు దూరుతారు చేయడానికి. ఇవన్నీ ఎందుకనేసి వాళ్ళు వచ్చే ముందే ఫినిష్ చేసేద్దాం కదని గబగబా స్టార్ట్ చేశాను. అలానే మనకి పెద్ద పొయ్యి ఉంది కాబట్టి కొంచెం వేగంగానే అయిపోతాయి వంటలు. రోజు వాడుకునే పొయ్యి అనుకోండి, ఎంత పెద్ద పెద్ద వంటలు చేయలేము, ఇంకా కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది కదా, లేట్ అవుతుంది అన్నట్టు. ఇంకా అందుకనేసి స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే చికెన్ వండేసి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే బగారన్నం వండుతున్నాను అనమాట. ఈ బగారన్నం అంటే ఏదో చేసలేదనమాట, ఎక్కువ బటర్ వేసి కొంచెం మసాలా వేసి చేశాను. ఎందుకంటే పిల్లలు కదా, కొంచెం ఎక్కువ హెవీగా అయితే తినలేరు కదా, అందుకనేసి. ఇంకోండి ఈ ప్యాన్ కూడా నేను ఎప్పటి నుంచి కొన్ని కానించి వాడలేదని చెప్పాను కదా, ఇంకా చెప్పాను మళ్ళీ ఇది వాడాల్సి వచ్చిందనమాట. ఇంకా అంతే, ఈ యూట్యూబ్ రిలేటెడ్ చెప్తున్నాను, అవన్నీ నెమ్మదిగా అయితే వాడేస్తున్నాను. చూడండి బటర్ వేసాను, అలానే కొంచెం ఆయిల్ కూడా వేసాను అనమాట. ఇందులోనే కొంచెం లవంగా, చెక్క, యాలకులు అవి కూడా వేసాను. బటర్ బాగా కరిగిపోయిన తర్వాత చూడండి, బటర్ వేస్తే మాత్రం టేస్ట్ బాగా వస్తుంది అనమాట. కొత్త స్పూన్ కూడా వాడాను ఈరోజు. ఇది ఎప్పుడో కొన్ని స్పూను ఇందులో చుట్టూ తీసాను అనమాట. ఈ మసాలా అంతా వేసింది వీడియో ఆన్ చేసాను అనుకొని ఆఫ్ చేసి పెట్టాను అనమాట. ఇది లవంగా, చెక్క, యాలకులు, పులావ్ సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి కొన్ని మిరపకాయలు, ఉల్లిపాయలు వేస్తాను అనమాట. ఇంక ఇలా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా నార్మల్గా అయితే నేను ఎప్పుడు పిల్లల బర్త్డేకి వండలేదు, ఫస్ట్ టైం వండుతున్నాను. అంటే ఎక్కువ బయట నుంచి తెచ్చడం, లేదంటే సింపుల్గా ఏమైనా కేక్, పఫ్లు అలాంటివి ఇచ్చి పంపించడమే. కానీ డిన్నర్ పెడితే మాత్రం కొంచెం నేను వండేది తక్కువే. కానీ ఇంకా నేనైతే ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అనమాట. బయట ఫుడ్ రోజుకి బాగా కల్తీ అయిపోతుంది కదా, ఇంకా అందుకనేసి నేనే చేద్దామని కొంచెం గట్టిగా అనుకున్నాను. మనకైతే ఒకలాగా, బయట వాళ్ళకైతే ఒకలా, అలాగ వద్దులే, ట్రై చేద్దాం, ఏం కాదు, పిల్లలే కదా, కొంచెం ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా తింటారు కదా అన్నట్టు ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను. కారం ఉప్పు అయితే తక్కువ అవ్వదు, కానీ ఎక్కువ క్వాంటిటీలో ఉండడానికి నాకే భయం అవుతుంది అనమాట. అంటే బాగా కుదురుతుందో పాడైపోతే ఏమైపోద్ది, ఇవన్నీ ఆలోచించుకుంటాను. కానీ బాగానే వస్తుంది, రోజు వంట చేసి ఉంటాం కదా, మన చేతికి ఆ మాత్రం అలవాటు అవ్వదా చెప్పండి. ఇంకా అలా అనుకుంటే మాత్రం ఏ పని అయినా చేసేయగలం. మనం చేయలేని పని అంటూ ఉండదని నేను అనుకుంటాను. నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట అలా అనుకుంటే. చూడండి, ఆయిల్లోని ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకున్నాను. నేను ఇక్కడ 2 kgs రైస్ తీసుకున్నాను అనమాట. అవి గ్లాస్తో కలుచుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాను అనమాట. ఆల్రెడీ నానబెట్టాను కాబట్టి, నానింది కాబట్టి ఇంకా అయిపోద్ది అనమాట. ఉప్పు అన్నీ అయితే బాగానే సరిపోయి, ఇంకెందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేసి, వాటర్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకుని బియ్యాన్ని ఇలా వడకట్టేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమైనా ఎక్స్ట్రా పడింది అనుకోండి, మనం కొలత మీద వేసుకోవాలి బాస్మతి రైస్కి మాత్రం, లేదంటే మాత్రం కొంచెం మెత్తగా అయిపోయి పాడైపోద్ది అనమాట. ఇంక కొంచెం అది వేసినాక, బియ్యం వేసినాక మూత పెట్టేస్తే ఒక 80% అయితే ఇప్పుడు ఉడికిపోయింది. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి, అన్నం కొంచెం విడిగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెయ్యి అయితే చాలా ఎక్కువగానే వేసాను. జీడిపప్పు ఉంటే ఇంకా బాగుండు, కానీ జీడిపప్పు మేము వాడమన్నమాట. మా చిన్న పాప తింటే దానికి పడదు. ఇంకా తెచ్చామంటే దానికి చాలా ఇష్టం అనమాట, తినకుండా అయితే వదలదు. ఇంకా అందుకనేసి తెచ్చుకోం. నాకైతే వండినప్పుడు గుర్తు వచ్చిందనమాట జీడిపప్పు. ఇంకా అప్పటికప్పుడు చెప్తే తిడతారు కదా, అందుకే చెప్పలేదు. ఇంకా మొత్తానికైతే నెమ్మదిగా చేస్తాను. పుదీనా, కొత్తిమీర అన్నీ పైన డెకరేషన్ చేసేసి, నెయ్యి వేసేసి, కొంచెం నిమ్మకాయ పిండేసి మూత పెట్టాను అనమాట. కిందన అలానే ఇది పెట్టాను, అది రేకు ఉంటుంది కదా, ఐరన్ రేకు, అది పెట్టాను అనమాట. అంటే కొంచెం ఐరన్ రేక్ నుంచి వేడి వస్తే కొంచెం బాగా మసాలా ఫ్లేవర్ అంతా పట్టి నెమ్మది ఉడుకుతుందని, చూసారా అలాగా. ఇంకోండి వండినవన్నీ తీసుకెళ్ళి అక్కడ కౌంటర్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకోండి బిర్యానీ అయితే విడివిడిగా, పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. బగారన్నం. అలాంటి చికెన్ కూడా చాలా మంచి ఫ్లేవర్, బాగా కుదిరింది అనమాట టేస్ట్. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు, కరెక్ట్గా వచ్చే టైంకి అయ్యింది. ఎందుకంటే అన్నీ కట్ చేసుకొని వండుకొని ఇంకా వీడియో ఒకటి పెట్టాను. ఆ కెమెరా స్టాండ్కి ఉండదో చేయదు, ఇంకా నెమ్మదిగా ఏదో ఒకలా కష్టపడి అయితే చేస్తాను అనమాట. అందుకే కొంచెం స్కిప్ అయిపోయి అక్కడక్కడ అంత పర్ఫెక్ట్గా తీయలేదు. కానీ అంతా నేను సింపుల్గానే వండానులేండి, మీ అందరికీ బాగా వండుకోవడం వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. అలానే వాటితో పాటు కొంచెం దద్దోజనం లాంటిది పెడదాం కదా అనేసి పెరుగన్నం బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. దీనికి కొంచెం పోపు అయితే పెట్టాలి, చల్లగా ఉంటే పెరుగన్నం తినడానికి బాగుంటుంది కదా. ఇంకా అందుకని ఫస్ట్ అది తయారు చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. చూడండి, ఐరన్ రేక్ ఉంది కదా, ఈ రేక్ అయితే ఒక 7 years బ్యాక్ కొన్నాను అనమాట. సంతలో కొన్నాను. అప్పుడు ఏమీ లేదు,
200కి ఏమో వచ్చింది అంతే. అప్పుడు మంచి ఇనప రేక్ అనమాట అది. దాని మీద దోశలు వేద్దాం కదా అని కొంటే అది వాడకూడదు, మంచిది కాదు, కిలిం పట్టేస్తుంది అది ఇది అని చెప్పి వాడనోలేదు అనమాట. అప్పటి నుంచి ఇలా బిర్యానీలకి వాటికి వీటికి కిందనేసి సగాన్ని పైన అరిగిపోయింది. చాలా 2-3 కేజీలు బరువు ఉండేది ఆ రేకు. ఇంకా అప్పుడు అది వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు అవే వాడమని అంటున్నారు అనమాట. ఏంటో మరి ఎప్పటికి ఎవరికి ఏటి నచ్చుతుందో అస్సలు చెప్పలేము. ఇంక ఈరోజు అయితే మా పిల్లలిద్దరూ ఒకటే టైంలో 4 కల్లా వచ్చారనమాట. నార్మల్గా అయితే మా పెద్ద పాప ఈవినింగ్ 6కి వస్తుంది, చిన్న ఆమెమో 4కి వచ్చేది, 4-4:30కి అలా వచ్చేది అనమాట. కానీ ఈరోజు బెలూన్స్ పెట్టుకోవాలని రెడీ అవ్వాలని నన్ను వేగంగా తీసుకొచ్చేయండి అని చెప్పి గోల్ చేస్తే వాళ్ళ డాడీ ఇద్దరిని కలిపి తీసుకుని వచ్చారనమాట. ఇంకా వచ్చి ఆ బెలూన్స్ వదడానికి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు కలిపి ఏవో డెకరేషన్ చేస్తారంట, సరే చేయని అన్నాను. అలానే మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. ఇంకా దీని పేరు నిత్య. మా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అయినప్పుడు వచ్చి మాత్రం బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మా పెద్ద పాపకి అప్పుడు మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా వీళ్ళు ముగ్గురు కలిపే చేశారు. ఇంకా ఫోన్ చేసి చెప్పినట్టుంది, వేగంగానే వచ్చింది. కానీ వీళ్ళు ఏదో చేద్దామని వచ్చారు, కానీ వచ్చి కొట్టేసుకొని గొడవాడుకొని ఆ పని తప్ప అన్ని పనులు చేస్తున్నారనమాట. సరే ఇంకా నేను వచ్చి ఇంకా నాకు వచ్చిన దాంట్లో నెమ్మదిగా ఏదో ఒకలా చేసేద్దాం, వీళ్ళతో గొడవలు పడితే అవ్వదని ఇంక హ్యాపీ బర్త్డే అయితే ఇలా అతికించారనమాట. అలానే పిల్లలు రాగానే కొంచెం చపాతీ చికెన్ వేసి ఇచ్చాను. ఇంకా ఈ పుట్టినరోజు హడావిడి కాదు, కానీ 2 రోజుల నుంచి ఫుడ్డే సమయంగా తినట్లేదు. ఈరోజు కూడా సమయంగా ఫుడ్ తినలేదు, స్నాక్స్ అన్నీ పట్టుకుని వచ్చారు, లంచ్ బాక్స్ ఒకటే తిని. ఇంకా అందుకనే చపాతీ పిండి ఫ్రిడ్జ్లో ఉంటే తీసి 2 చపాతీలు చేసి ఇచ్చానమాట. ఇంకా తినేసి ఇగోండి ఈ బెలూన్స్ మీద పడ్డారు. అలానే వీళ్ళు బెలూన్స్ కొనుక్కున్నప్పుడు లైటింగ్స్ వచ్చే బెలూన్స్ అని చెప్పి కొన్నారంట. చూడండి, ఒక్కొక్కటి 20 రూపీస్ అంటే బెలూను. ఒక్క బెలూన్ కూడా నాడింగా లేదనమాట. ఊతుంటే అన్ని టప్ 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 అని పేలిపోయి అనవసరంగా. చూడండి, ఇలా అయితే నేను సింపుల్గా చేస్తాను, చిన్నపిల్లలు కాదు కదా ఇంకా ఎక్కువ బెలూన్స్ పెట్టడానికి. దానికి తోడు ఊరికే ఎగిరిపోతుంది అనమాట. పెట్టానో లేదో ఒక 10 సార్లు ఎక్కి సర్ది దించాను. కేక్ కటింగ్ అయ్యేలోపు చాలా వరకు ఊడిపోయి బెలూన్స్ అని. నైవే నేను ఎలానే పెట్టాను, కానీ మా పిల్లలు అది పెట్టలేదు. చూడండి, ఇది బెలూన్స్ అతికించుకున్న స్టిక్కర్ అంట, ఇవేమో లైటింగ్ బెలూన్స్ అంట. ఈ 2 ఫుల్గా ఫెయిల్ అనమాట. ఆ బెలూన్స్ అతికించుకున్న స్టిక్కర్ కూడా 4-5 పెట్టిన ఆ బెలూన్ చుట్టినా కూడా మొత్తం కిందకి రాలిపోయి అనమాట. మళ్ళీ డబల్ టేప్తో అతికిస్తే కానీ అతకలేదు అవి. ఇగోండి 100 రూపీస్ పెట్టి తెచ్చారంట. ఒక్కసారి ఊదినంటే టప్ అని అయిపోయి అంతే వాటి పని. ఇంకా నెమ్మదిగా పైన డెకరేషన్ చేస్తాను. ఇంతలోపు మా పెద్ద పాప రెడీ అయిపోయిందనమాట. చూడండి, కొత్త డ్రెస్ వేసింది, ఇంకా చూపిస్తుంది అనమాట ఏమేమి వండామనేది. నేను ఆల్రెడీ చూపించాను, కానీ ఇంకొండి చికెన్, పెరుగన్నం, ఇంకా బగారన్నం అనమాట. డ్రెస్ అయితే ఇదనమాట. కొన్ని చిన్న చాకరు, గాజులు వేసుకుంది. ఇంకా హెయిర్ స్టైల్ సేమ్ అలానే వేయించుకుంది, నచ్చిందని. ఇంకా షార్ట్లో పెడదాం కదా అన్నట్టు చూపించమంటే అలా ఫుడ్ అంతా చూపించింది. ఇంకా ఎలా తయారైందో ఒకసారి నీట్గా వదిలి తిన్నగా కూర్చోవే చూపిద్దాం అని అంటే అసలు పిల్లలు కొంచెం పెద్దయినంత వరకు అంత ఇది ఉండదు కదా, హడావిడి అయిపోతున్నారు. సరేలే మరి డిస్టర్బ్ చేయకూడదని నేను ఇంకేమనలేదు. నార్మల్గా గెట్ రెడీ విత్ మీ అనేసి షార్ట్స్ వస్తున్నాయి కదా, అవి చేద్దామమ్మా అంటే ఎక్కడ అసలు ఆగుతుందా, అటు ఇటు పరిగెడుతుంది అనమాట. ఇంకా ఇలాంటి సందర్భంలో వాళ్ళు మనం అలా ఇబ్బంది పెట్టేసి అది చేయి ఇది చేయి అంటాం ఎందుకులే, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేయిద్దాం అనేసి సింపుల్గా అయితే ఇలా తన ఇష్టం వచ్చినట్టు తయారైపోయింది. ఇంకా జడ అయితే నార్మల్గా నేను ఎప్పుడు వేసేదే, ఉదయాన్నే వేసిన జడనే నచ్చిందని మళ్ళీ అలానే వేయించుకుంది. ఇంకా బ్యాంగిల్స్, ఒక చోకరు, సింపుల్గా రెడీ అయ్యింది. ఇంకా పిల్లలందరూ అయితే వచ్చారండి, ఒక్కొక్కరు అందరూ వచ్చారు. 7:30-8 అయిపోయింది. ఎందుకంటే అందరూ 6 o'clock స్కూల్ నుంచి వచ్చిన పిల్లలే. ఇంకా స్కూల్ నుంచి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి రావాలని టైం పడుతుంది కదా. నార్మల్గా సండే అలాంటప్పుడు అయితే పిల్లలకు కొంచెం హ్యాపీగా ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు. ఇప్పుడే వచ్చేసరికి 7:30 దాటింది. ఇంకా ఆ స్కూల్ ఉండడం వల్ల అలా జరిగిందనమాట. ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ చేద్దామని కేక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అలానే ఇక్కడ 2 kgs కేక్ తెమ్మని చెప్తేనేమో అప్పటికప్పుడు రెడీగా లేదంట 2 kgs కేకు, ముందే చెప్పాలి అని చెప్పారనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా మా ఆయనకి, ఉంటుంది అన్నారు. ఇంక ఇలాంటి కేకు హడావిడి బెలూన్స్ అంటే మా ఆయనకి కొంచెం ఇంట్రెస్ట్ తక్కువే. అంటే ఏమైనా చేస్తే పార్టిసిపేట్ చేస్తారు, కానీ ముందుగా ప్లాన్ చేసి అలా చేయాలి ఇలా చేయాలి అవి తేవాలి ఇవి తేవాలి అంటే మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపిరు, ఎందుకులే అన్నట్టు అనుకుంటారు అనమాట. ఇగోండి పిల్లలందరూ అయితే వచ్చేసారనమాట. కేక్ కటింగ్ కోసం ఒక చిన్న కేకులు 2, ఒక పెద్ద కేక్ తెచ్చారు. ఇంట్లో ఉన్న లైటింగ్లు మొత్తం వేసి టీవీలోని హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా పెట్టారనమాట. ఇంకా 2 years తర్వాత మా పెద్ద పాప బర్త్డే చాలా బాగా జరుగుతుంది. 2 years నుంచి చాలా సింపుల్గా జరుగుతుంది. ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 2-3 పిలవడం, మాలో మేమే కేక్ కటింగ్ అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి జరగడమే. ఈసారి మాత్రం కొంచెం అనుకొని తనకి ఎలా ఇష్టమైతే అలానే చేసామన్నమాట. తనకి ఫ్రెండ్స్తో చేసుకోవడం ఇష్టం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని చక్కగా అయితే ఇలాగా చేసామన్నమాట. బర్త్డే సాంగ్ అయితే చాలా బాగా పాడారు, ఒకసారి మీరే వినేయండి. నీట్ కనిపించట్లేదు అందుకని.
ఏ మాటకి ఆ మాట చెప్పాలి. అసలు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పిల్లలు కంపల్సరీ. అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలందరూ చక్కగా బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పిల్లలు ఎంజాయ్ చేసినంత ఎవ్వరూ ఎంజాయ్ చేయం కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే కేక్ కొంచెం పెద్ద తెస్తే బాగుండు. ఇంకా వాళ్ళకి టైం ఉంటే ఇంకా బాగుండు. నైట్ 10:30 అయినా సరే వెళ్ళడానికి అసలు పాపం ఇంట్రెస్టే చూపించలేదు అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ, మా పిల్లలకి మాత్రం వాళ్ళ డాడీనే ఉండాలి ప్రతి దానికి. నాకన్నా ఎక్కువ ఇష్టం అనమాట. ప్రతిదీ వీళ్ళకి సంబంధించిన ఏది జరిగినా కూడా వాళ్ళ డాడీతో చేయించుకుంటారు. ఇంకా కష్టం అంతా నాది, పైన డెకరేషన్ మాత్రం మా ఆయనది ఉంటుంది అనమాట. ఇంకేం చేయలేం అది. ఇంకా వాళ్ళ డాడీ చేస్తే వాళ్ళు ఎక్కువ సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు అన్నట్టు. ఇంకా చూడండి కేక్ కటింగ్ అయిపోయింది కదా. అందరికీ కేక్ అయితే మా ఆయన కట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇంకా మరి నన్ను అయితే దేంట్లో దూరనవరు. వంటలన్నీ చేసింది నేను, ఇదంతా కష్టపడి డెకరేషన్స్ అన్నీ చేసింది నేను కదా. ఇప్పుడైతే నన్ను ఏం చేయనవరు అనమాట. ఇంకా అలా ఉంటుంది మా ఇంట్లో. మా పిల్లలది మా ఆయనది రాజ్యం. అదే నాకు అవసరమైన పని చిన్నది చేయమన్నా కూడా చేయరు. ఇందాకలా వీడియో తీసుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఒక 5 నిమిషాలు హెల్ప్ చేయమన్నా కూడా చాలా బతిమాలించుకున్నారు అనమాట. ఇప్పుడు మాత్రం బాగానే చేసేసుకుంటారు ఆల్కాలు. ఇంకా ఇదైతే మనం ఏం చేయలేమన్నమాట. ఏదో ఒకలాగా అందరూ ఎంజాయ్ చేయడం అయితే కావాలి. ఇంకా చూడండి ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోగానే నేను, మా పాప, మా ఆయనతో పెట్టాం కేకు. ఇంతలోపు మా ఆయన వెంటనే కేక్ తీసేసుకొని అందరికీ పనిచేస్తున్నారు. ఎందుకంటే టైం ఆల్రెడీ 8 అయిపోయింది కదా. ఇంకా డిన్నరు కేకు 2 ఒకసారి అయిపోతాయి. ఫస్ట్ కేక్ తినేసిన తర్వాత అప్పుడు ఫొటోస్ తీసుకోండి గిఫ్ట్లు ఇచ్చేసి అని చెప్పేసి ఫస్ట్ అందరికీ కేకు, ఇంకా సమోసా, చాక్లెట్ ఈ 3 పెట్టారనమాట. వాళ్ళు మాత్రం అవి తీసుకోలేదు. ఫస్ట్ మేము గిఫ్ట్ ఇచ్చిన తర్వాతే తింటామని చెప్పేసి ఫస్ట్ అయితే చూడండి గిఫ్ట్లో ఇస్తున్నారు అందరూ. ఎవరు హడావిడిలో బిజీగా ఉన్నారనమాట. ఈలోపు ఇంక కొంతమంది పిల్లలు వస్తూనే ఉన్నారు. ఎందుకంటే కొంచెంమంది ట్యూషన్స్కి వెళ్ళడం, సంగీతం క్లాసులు, భరతనాట్యం క్లాసులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కొంచెం 8కి అలా వచ్చారనమాట. రావడం అయితే వచ్చారు. కొన్ని అందరికీ గిఫ్ట్లు అయితే తీసుకొని ఇంకా ఫొటోస్ కూడా తీసేసుకుంటుంది అనమాట. ఇంక ఈ గిఫ్ట్లకే ఎక్కువ సరదా. పిల్లలు గిఫ్ట్లు ఇచ్చారో లేదో, ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఒకటే గోల. చూడండి వెనకాల ఉన్న బెలూన్స్ ఒక్కొక్కటి ఎలా పడిపోతున్నాయో ఫ్యాన్ అయ్యగానే. ఇంకండి వచ్చిన వాళ్ళు అందరికీ ఫస్ట్ గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత చక్కగా కేకు, ఇంకా సమోసా అయితే తిన్నారు. ఇదైతే ఇంటి దగ్గర పిల్లల బ్యాచ్. కేక్ బాగానే మిగిలింది. చిన్నది సరిపోదేమో అనుకున్నాను కానీ బాగా మిగిలింది అనమాట. ఇగోండి మేమిద్దరం, నేను మా పెద్ద పాప. ఇగోండి ఇంకొక పాప అయితే ఇప్పుడు మరొక 2 పిల్లలు వచ్చారు. ఇప్పుడు తను భరతనాట్యం క్లాస్కి వెళ్తుంది అనమాట. భరతనాట్యం క్లాస్కి వెళ్ళి ఇప్పుడు వచ్చి ఇగోండి అందరూ ఒకరి మీద ఒకరు కూర్చుని పోతున్నారు. ఇంకేలా ఉందన్నమాట. పుట్టినరోజు హడావిడి బాగా జరిగింది. పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకొకటే స్కూల్ పిల్లలు కదా, ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి స్పెషల్. రోజు స్కూల్ దగ్గర కలుసుకుంటారు కానీ ఇంటి దగ్గరికి వెళ్ళడం స్పెషల్ అనమాట. చూడండి ఎలాగా అందరూ కూర్చున్నారు రౌండ్గా. అలానే ఇంకా డిన్నర్ అప్పుడే పెట్టద్దు అంటే కొంచెం లేట్గా పెట్టండి, లేట్గా వెళ్తామని అంటున్నారు. ఇంకా కొంచెం టైం అయిపోతే పేరెంట్స్ ఫోన్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు కదా. నైట్ టైం అంటే అందరి పిల్లలకి కొంచెం ఇబ్బందే కదా. చూడండి కేక్ తింటూ మా పాపని అది ర్యాంప్ మీద వాక్ చేస్తారు కదా, క్యాట్ వాక్, అలా చెయ్యు డ్రెస్ మీద. డ్రెస్ చాలా బాగుందని చెప్తున్నారు అనమాట. రౌండ్గా తిరుగు అలాగని చెప్తున్నారు. కానీ అక్కడ ప్లేస్ లేదనమాట, మొత్తం పిల్లలతో నిండిపోయింది కదా. అలానే మా చహా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చూడండి. వీళ్ళిద్దరూ, ఇంకొక పాప రాలేదు, ట్యూషన్కి వెళ్ళిందంట. తను ఇప్పుడు వస్తుందేమో మరి. ఇంకా 9 అయితే అయిపోయిందనమాట. 9 వరకు చూసి ఇంకా అందరికీ డిన్నర్ కూడా పెట్టేస్తున్నారు చూడండి. కొంచెం పెరుగన్నం, ఇంకా బగారన్నం, చికెను. ఇంకా అలానే మా కుమార్ మా ఇంట్లో పని చేయడానికి వస్తుంది కదా పనికి, ఆమె వాళ్ళ పిల్లలు, మా వాచ్మెన్ వాళ్ళ పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చారనమాట. ఇగోండి ఇంకొక షహా ఫ్రెండ్ తిను. ఒక్కొక్కరు వెళ్తుంటే ఒక్కొక్కరు వస్తున్నారనమాట. అంటే రోజు రెగ్యులర్గా వాళ్ళకి 8-9 వరకు ఇప్పుడు పిల్లల్ని ఎవరిని ఖాళీగా ఉంచనివ్వట్లేదు కదా. అదొక పెద్ద ఇది అయిపోయిందనమాట. ఇంకా ఫొటోస్ అయితే అందరివి తీసేసుకున్నాము. ఇంక వీళ్ళు గిఫ్ట్లు ఇచ్చారో లేదు కానీ వేగంగా డిన్నర్ చేసి వేగంగా గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసేస్తాం, చేసినాక వెళ్తాం అంటున్నారనమాట. వీళ్ళు ముగ్గురు ఏమో ఇంటి దగ్గర ఫ్రెండ్స్. వీళ్ళైతే మా పాప కన్నా ఒక ఇయర్ పెద్దే, అందరూ 8th క్లాసు. అయినా సరే ఇక్కడ పార్క్లో యోగా గట్ట వెళ్తుంది కదా, అప్పుడు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ముగ్గురు. వీళ్ళందరూ స్కూల్ ఫ్రెండ్స్. ఇంకా షహా వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళిద్దరు అటు ఇటువైపు కూర్చున్నారు. అందరూ మాట్లాడుకొని గంట సేపు తిన్నారు. 8:30కి పెడితే 9:30 అయిపోయింది. వీళ్ళందరూ వెళ్ళేసరికి 10 అయిపోయింది అనమాట టైము. ఇంకా మా పాప బర్త్డే అయితే ఇలా సింపుల్గా నీట్గా చాలా బాగా బర్త్డే అయిందని నాకు అనిపిస్తుంది. మీకు కూడా ఎలాగ అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నాకు రెగ్యులర్గా వెన్నెల గారు, ప్రియా గారు, మల్లిక గారు, చిన్న గారు, చైతన్య, మాధవి, ఇంకా చాలామంది అయితే మంచి మంచి కామెంట్స్ చేస్తారు. టక్కని పేర్లు అయితే గుర్తు రావట్లేదు. వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలానే జయశ్రీ గారు, ఇంకా జాను గారు,
ఇంకా చరణ్ గారు, ఇలాగ వెన్నెల గారు, ఇలా చాలామంది అయితే మంచి మంచి కామెంట్స్ పెట్టారు. అలా విషెస్ కూడా చెప్పారనమాట. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలానే మనకి కుశల్ గారని కొత్త సబ్స్క్రైబర్ అనమాట. ఫస్ట్లో అయితే అది చెప్పండి ఇది చెప్పండి అన్నట్టు కొంచెం గట్టిగానే కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మీ వాయిస్ చాలా బాగుందని మంచి కామెంట్ పెట్టారనమాట. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే నాకు రోజు కామెంట్ పెట్టిన అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఎవరినైనా మర్చిపోతే ఏమనుకోకండి. అలానే పిల్లలు గిఫ్ట్ తెచ్చారు కదా, వాళ్ళు ఉన్నప్పుడే ఓపెన్ చేసేయాలని చూడండి, అందరూ కూర్చొని ఓపెన్ చేపిస్తున్నారు. అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి. ఎందుకంటే చాలా పెద్ద అయిపోద్ది కదా, అందుకనేసి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.